హాయ్ ఎవరీవన్, ఈ రోజు సెబోరిక్ డెర్మటైటిస్ గురించి తెలుసుకుందాం. మనకి తలలో అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమందిలో తలలో ఎక్కువగా ఫ్లేక్స్, డాండ్రఫ్ అన్నది ఎక్కువగా ఉండడం కానీ, అట్టకట్టినట్టు ఉండడం కానీ, టూ మచ్ ఫ్లేక్స్ ప్రొడ్యూస్ అవడం కానీ, దానివల్ల దురద, మంట ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దీన్ని మనం సెబోరిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం అన్నమాట. దీన్ని మనం గమనించేది ఎలాగంటే, టూ మచ్ ఫ్లేక్స్ జనరల్ గా స్కిన్ అన్నది అది రీజనరేట్ అవడానికి కానీ, షెడ్ అవడానికి కానీ కొంత టైం తీసుకొని ప్రతి వాళ్ళలో కూడా షెడ్ అవుతూ ఉంటుంది. కానీ ఎవరికైతే ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుందో వీళ్ళల్లో ఏంటంటే ఈ షెడ్డింగ్ అన్నది చాలా ఎర్లీగా ఉంటుంది అనమాట. స్కిన్ అన్నది ఒక వారంలోనే మళ్ళీ కొత్త స్కిన్ రావడం, ఆ పొలుసులు అన్నవి వదిలిపోవడం ఇటువంటివి ఎక్కువ కనబడతా ఉంటాయి అనమాట. ఇవి జరగడం వల్ల ఏంటంటే దానికి స్కిన్ అన్నది ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, దాని మీద కొన్ని రకాలైన ఫంగస్ కానీ, ఈస్ట్ కానీ ఇటువంటివి దాని మీద చేరి ఇంకా ఎక్కువ ఇబ్బందిని కలగజేయడం. దాంతో పాటు కొన్నిసార్లు ఈ చెమట గ్రంథులు సేబం ప్రొడక్షన్ ఎక్కువ అవడం కానీ, ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, జెనెటిక్ కానీ, హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిల్లో హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉన్నాయి. కాబట్టి హోమియోపతిని మీరు సంప్రదించడం చాలా మంచిది. ఇది జనరల్ గా ఏంటంటే స్కాల్ప్ లో వస్తూ ఉంటుంది, కొంతమందికి ఐబ్రోస్ లో వస్తుంటుంది. ఇదే మళ్ళీ చెవులు వెనకాల పడడం కానీ, ఇక్కడ రావడం కానీ, ఈ చెస్ట్ ముందు భాగాల్లో రావడం కానీ జరుగుతూ ఉంటది అనమాట. అలానే వీటిలో ఎక్కువగా సిమ్టమ్స్ ఏంటంటే సివియర్ ఇచ్చింగ్, చూడడానికి ఇబ్బందిగా ఉండడం, ఇటువంటివి ఎక్కువ కారణాలు అవుతా ఉంటాయి. వీటితో దగ్గరగా ఉండే సిమ్టమ్స్ ఉన్న డిసీజెస్ ఏంటంటే సోరియాసిస్ అంటాం, ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాము. అలానే కొన్ని టీనియారైక్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఈ వేరియేషన్స్ కన్నా గమనించడం కూడా డాక్టర్ దగ్గరికి మీరు అప్రోచ్ అవుతే ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలుస్తుంది. బాగా పిల్లల్లో క్రెడిల్ క్యాప్ అంటూ ఉంటాం అనమాట. థిక్ ఎల్లో లేయర్ గ్రీసీ స్కాల్ప్ కి అంటుకొని ఉంటుంది. ఆ థిక్ ఎల్లో లేయర్ ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెబోరిక్ డెర్మటైటిస్ అన్నది ప్రథమంగా ఏంటంటే కొన్నిసార్లు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల వస్తుంది, లేకపోతే హార్మోనల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ అంటే ఎక్కువ ఎన్విరాన్మెంటల్ లో డ్రై ఎన్విరాన్మెంటల్, కోల్డ్ ఎన్విరాన్మెంటల్ లో మనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి స్కాల్ప్ లోను, ఫేస్ లోను, ఐబ్రోలోను, ఈ నాజల్ ఫోల్డ్స్ లోను, ఈ చెస్ట్ ఎదురుగాను వీటిలో వస్తూ ఉంటాయి. ఇవి ఎర్లీగా మీరు గమనించుకొని హోమియోపతిని అప్రోచ్ అవుతే చాలా చక్కగా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది. కాబట్టి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.